అభిరుచి సీరియల్ వంటలు. మసాలా అభిరుచి ఈ కొత్త సంవత్సరానికి అంటే అదేనండి రేపటికి 2000వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతోంది. మరి పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి ఈ శుభ సమయంలో 2000 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటోంది ఎంటీఆర్ మసాలా అభిరుచి. సో 2014 ని ఎంతో ఖుషిగా స్టార్ట్ చేసేయడం కోసం రకరకాల వంటలు మనకి రుచి చూపించడానికి ఈ రోజు మన కోసం ఎంతో మంది హీరోయిన్స్ అలాగే స్పెషల్ గెస్ట్లు అందరూ రెడీగా ఉన్నారు. మరి ఈ ఆనందాన్నంతా మీతో పంచుకోవడానికే మన ఈ ఎంటీఆర్ మసాలా అభిరుచి సీరియల్ వంటలు. ఇంతకీ ఈ సీరియల్ వంటలు ఏంటంటే ఈటీవీలో ప్రసారం అవుతున్న నవరత్నాలు లాంటి 9 సీరియల్స్ నుంచి 9 మంది హీరోయిన్స్ వచ్చి ఇక్కడ రకరకాల వంటల్ని చేయబోతున్నారు. అంతేకాదండి మీకోసం బోల్డ్ కబుర్లు, బోల్డ్ డాన్సులు, ఎన్నెన్నో వినోదాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ఓకే, మరి ఈ వంటల సంగ్రామంలో పోటీపడి వంటలు చేయడానికి ఇక్కడికి 9 మంది హీరోయిన్స్ రాబోతున్నారండి. మరి ఆ సెలబ్రిటీస్ ఎవరో ఎలాంటి మంచి వంటకాలు చేస్తారో చూడాలనుకుంటే ముందు వాళ్ళని ఇన్వైట్ చేయాలి. మరి ఆ సెలబ్రిటీస్ కి వెల్కమ్ చెప్పేద్దామా? ఓకే, మరి అభిరుచి 2000 ఎపిసోడ్ సందర్భంగా మనకి మంచి వంటల్ని అలాగే చక్కటి కార్వింగ్స్ ని చూపిస్తున్న మన షెఫ్ రాజు గారిని ఇన్వైట్ చేసేద్దాం. రాజు గారు వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. 2000 ఎపిసోడ్ మనం పూర్తి చేసుకోబోతున్నాం. కంగ్రాచులేషన్స్. సో మీరు ఇంకా ఇలాగే బోల్డ్ అయిన మంచి కార్వింగ్స్ తో వంటలతో మన ప్రేక్షకులందరినీ అలరించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ టేక్ యువర్ సీట్ రాజు గారు. అక్కడ అధిరోహించండి. ఓకే, మరి ప్రతిరోజు మన వంటలోని పోషక విలువల్ని తెలియజేస్తూ మనల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచుతున్న మన న్యూట్రిషనిస్ట్ గారు. చక్కగా అరుణ గారు వచ్చేసారు. మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో 2000 ఎపిసోడ్స్ లో మీ భాగస్వామ్యం కూడా చాలా ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాగే చక్కగా మన ప్రేక్షకులందరినీ మీరు ఆరోగ్యంగా ఉంచాలన్నమాట. ఓకే, మరి ఎంటీఆర్ మసాలా అభిరుచి సీరియల్ వంటల్లో నెక్స్ట్ మన ముందుకు ఎవరు రాబోతున్నారంటే అంతఃపురం క్వీన్ శ్రీలత గారు. ఓకే, శ్రీలత గారు ప్లీజ్ వెల్కమ్. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Cheta mola. It's time to party now. Rave oh pilla. Manakante goppu. So welcome. Thank you. ఇప్పుడు మన ముందుకు వస్తున్న ఆర్టిస్ట్ ఎవరంటే అభిషేకం ఫేమ్ మౌనిక ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఈ రోజు మాతో ఈ 2000 ఎపిసోడ్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని పంచుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ. ఓకే, సో ప్లీజ్ హావ్ యువర్ సీట్. కూర్చుంటే మీ మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ భార్యామణి సమీరా. ఓకే సమీరా ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ టు అవర్ షో. మై ప్లెజర్. సో చక్కగా వచ్చేసారు. ఈ రోజు ఫుల్ కాంపిటీషన్ ఇక్కడ. గెలుపు భార్యామణిదే. వెరీ గుడ్. సో రావడం ఫుల్ కాన్ఫిడెన్స్ తో వచ్చేసారు. సో ప్లీజ్ గో అండ్ సిట్ దేర్.
నెక్స్ట్ మన ముందుకి ఇద్దరు ఆర్టిస్టులు రాబోతున్నారండి. మరి ఆ ఇద్దరు ఎవరంటే ఇద్దరు పుత్తడి బొమ్మలేనండి, శిరీష అండ్ దివ్య. లెట్స్ వెల్కమ్. వెల్కమ్ శిరీష, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఒక్కొక్కరు వస్తున్నారు కదండి. మరి ఇప్పుడు నెక్స్ట్ సీరియల్ వంటల్లో మన ముందుకి రాబోతున్న ఆర్టిస్ట్ ఎవరంటే బంగారు బొమ్మ ఉండే నీకంత సిగ్గు దేనికి దేనికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. వెల్కమ్ టు అవర్ షో. సో చక్కగా నువ్వు డాన్సులు బాగా చేస్తావని తెలుసు. ఈ రోజు నీ వంట టాలెంట్ కూడా చూపించాలి. ఓకేనా, రెడీయా? ఓకే, వెళ్ళిపోవచ్చు. ఓకే, మరి సీరియల్ వంటల్లో టేస్టీ వంటం చేయడానికి మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ ఆర్టిస్ట్ మనసు మమత లలిత. ఓకే లలిత, ఫుల్ జోష్ గా వచ్చేసావు. వెల్కమ్ టు అవర్ షో. వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూస్తున్నారు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మన ఆర్టిస్టులు అందరూ వచ్చేస్తున్నారు. మరి ఈ కోవలో నెక్స్ట్ సీరియల్ వంటల్లో పార్టిసిపేట్ చేయడానికి రాబోతున్న ఆ ఆర్టిస్ట్ ఎవరంటే ఆడది ఆధారం పల్లవి. ప్లీజ్ వెల్కమ్. సో చక్కగా నవ్వుతూ చిరునవ్వులు చిందుతూ వచ్చేసారు. అలాగే వంటకు కూడా బాగా ప్రిపేర్ అయిపోండి. మీ ఫ్రెండ్స్ అందరూ వెయిటింగ్ అక్కడ, చక్కగా వాళ్ళతో జాయిన్ అయిపోండి. ఓకే, మరి సీరియల్ వంటలో నెక్స్ట్ మన ముందుకి ఒక స్పెషల్ గెస్ట్ అలాగే సీనియర్ ఆర్టిస్ట్ రాబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరంటే ఎన్నో సినిమాల ద్వారా మీకు బాగా సుపరిచితురాలైన సితార గారు. ఎస్, సితార గారు, ప్లీజ్ వెల్కమ్. Welcome to our show. Thank you so much for coming. సీరియల్ వంటల్లో ఫస్ట్ వంట చేయడానికి మన ముందుకి రాబోతున్నారు అంతఃపురం ఫేమ్ బ్యూటిఫుల్ శ్రీలత గారు. శ్రీలత గారు, ప్లీజ్ వెల్కమ్. శ్రీలత గారు ఈరోజు నాకు ముందుగా అయితే రావడానికి చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందంటే కదా, పండుగ వాతావరణం. మరి సెలబ్రేషన్స్ కదా 2000 ఎపిసోడ్ మనకి. అంత పండుగ అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. 2000 ఎపిసోడ్స్ మిమ్మల్ని చూస్తుంటే డ్రెస్సింగ్ సూపర్. మీరు కూడా సూపర్ గా తయారై వచ్చారు, చక్కగా మహారాణి లాగా వచ్చేసారు. మరి ఇంతకీ వంట ఏం చేయబోతున్నారు ఈ రోజు? మహారాణి అన్నారు కదా, మష్రూమ్ రాణి. మష్రూమ్ రాణియా? మష్రూమ్ మహారాణి చేసారా? ఎస్, మష్రూమ్ మహారాణి. ఎందుకంటే నేను అంతఃపురం నుండి వచ్చాను కాబట్టి మష్రూమ్ రాణి. అంటే ఇది వదలరా ఎక్కడికి వచ్చినా, సీరియల్లో రాణియే, వంటల్లో మహారాణి. సరే, అక్కడ నుంచి వచ్చామంటే 5 years నుంచి అలా ఉండిపోయింది మా బాడీలో. ఓకే, మరి మష్రూమ్ మహారాణి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ మహారాణి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. సో ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దాం.
నువ్వే కానీ గీత హరితేజ్ ఎక్కడ? అంటే గీతకి ఫోన్ వచ్చిందంట, హరితేజకి కాలు నొప్పులు, మంజుష తను చేసి తిన్న వంట అరక్క కొంచెం కడుపు నొప్పి ఉందంట. అంటే ఈ లోపల వీళ్ళు ఇలా ఉన్నారు కదా, సరే అలా వంటలోనే కాక యాంకరింగ్ లో కూడా చెయ్యి కాలు అన్ని వేద్దామని. చెయ్యి కాలు అన్నయా? అంటే యాంకర్ ఉండాలి కదా. కరెక్టే కాబట్టి స్నిగ్ధ సూపర్ గా చేస్తుంది కాబట్టి ఓకే చేద్దాం. వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుంది. పిలుద్దాం. సో ముందు అందరికి నువ్వు చేసే డిష్ గురించి రాయల్ గా ఇంట్రడక్షన్ ఇద్దామని. ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఇచ్చేసారు ఇందాకే. అదే మన ఏంటబ్బది, మష్రూమ్ మహారాజా. మహారాజా కాదు, మహారాణి. మష్రూమ్ రాజాని ఎందుకు అనాలి, మహారాణి అని ఎందుకు అనకూడదు? నేను ఒప్పుకోను. బల్ల గుద్ది స్టవ్ గుద్ది చెప్తాను. మహారాజా అన్న, నువ్వు రానివి కదబ్బా. అందుకే కదా రాణి వచ్చింది కాబట్టి మహారాణియే. మష్రూమ్ మహారాణి. రాణి చేస్తుంది కాబట్టి మష్రూమ్ మహారాజా లేదు, ఇక్కడ రాణి చేస్తుంది కాబట్టి మహారాణి. రాణిలు డామినేషన్ ఎక్కువైపోతుందబ్బా. సరే అదంతా ఎందుకు, మష్రూమ్ మహారాణి ఎందుకు అంటారో రాజుగానే పెడతాం. అది బెటర్ అబ్బా. రాజుగారు అన్న దానికి రాజు అని పేరు పెట్టారు. ఓకే రాజుగారు, ఇందాక నుంచి స్నిగ్ధ అడుగుతుంది మహారాణి ఎందుకు ఉండాలి, మహారాజా ఎందుకు ఉండకూడదు. అది దానికి మీరే కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. ట్రెడిషనల్ గా చేసే ఐటెం కాబట్టి దానికి కొన్ని ఫిక్స్డ్ నేమ్స్ ఉంటాయి. సో దాంట్లో మనం వేసే పదార్థాలను బట్టి నేమ్స్ ఫిక్స్ అయిపోతాయి. సో ట్రెడిషనల్ ఐటమ్స్ కాబట్టి మనం అలాగే చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మష్రూమ్ మహారాణి ఏమన్నా బాగుందా అసలు? బోకే పట్టుకొని మీకు వెల్కమ్ చెప్తామని మీరేమో గబుక్కుని ఇక్కడికి వచ్చేసి ఏమిటి డిస్కషన్ జరుగుతుంది? మనలో మనకి మొహమాటాలు ఎందుకు? ఇదిగోండి మీకోసం బోకే పట్టుకొని తిరుగుతున్నాం కదా. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా ఏం జరిగింది ఇక్కడ? ఏం జరగలేదు. ఓకే, మరి మహారాణికి కావాల్సిన పదార్థాలు అన్ని చూసేసారా? మష్రూమ్ మహారాణికి కావాల్సిన పదార్థాలు శ్రీలత గారు వంట చేస్తారనమాట. ఓకే చేస్తారండి. ఓకే స్టార్ట్. ఓకే, సో శ్రీలత గారు ఫస్ట్ ఏం వేస్తున్నారు అందులో? ఇది వెన్న అండి. అది వెన్న. ఓకే నెక్స్ట్ ఆయిల్ వేసి వెన్నను కూడా కలుపుతారు ఇలాగా. ఓకే ఫస్ట్ మసాలా దినుసులు కొంచెం. ఓకే ఆనియన్స్. మీకు వంట వచ్చేస్తుంది కదా? అంటే అది పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నారు. ఎంత కావాలి? స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బెటర్. ఆబ్వియస్లీ మాకు ఉప్పు కారాలు ఎక్కువ. అంటే ఎవరైనా వేస్తే మీరు వేసుకుని తింటేనా? అంటే ఎవరిని వేసినా అందులో కారం వేయడం మా చేతికి బాగా వచ్చాను. అవునా? అమ్మ మంచి అంటమ్మా. ఏంటి ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం కొంచెం ఇది బ్రౌనిష్ వచ్చే వరకు. ఓకే సాల్ట్ స్పూన్. నెక్స్ట్ వేసేసారు ఉప్పు కారం. ఎర్రగా మండిపోవాలి అసలు. మంట కడుపులో మంట. మళ్ళీ ప్రాబ్లం నాకే కదా. చూడండి అక్కడ ఎర్రగా చక్కగా ఎంత బాగుందో. ఇంకా యాడ్ చేస్తున్నారు. శ్రీలత గారు ఎప్పుడు భారీ భారీ డైలాగులు చెప్తూ ఒకళ్ళని బెదిరిస్తూ అలా చూస్తుంటారు కదా. ఇక్కడ ఇలా వంట చేస్తుంటే మన ఆడియన్స్ కి కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. పర్లేదులేండి, సింక్ లో నాన్ సింక్ ఉంటే బాగుంటుంది. సింక్ లో నాన్ సింక్. ఓకే, ఇది ఏం పేస్ట్ అండి? ఇది కాజు పేస్ట్. ఓకే సో కంప్లీట్ అయిపోవచ్చింది కదా, దగ్గర ఫినిషింగ్ ఫ్లేవర్ వచ్చేసింది కంప్లీట్ గా. ఓకే ఇప్పుడు మష్రూమ్ వేసేద్దాం. వేసేద్దామా? ఓకే సో చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నా మష్రూమ్. కుక్క గొడుగు లేదా అంటారు. కుక్క గొడుగులు వండుకోరు. సో లాస్ట్ గా గరం మసాలా, ధనియాల పొడి. కొంచెం వాటర్ వేయాలి. ఓకే మగ్గాలి కదా. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుని మొత్తం మగ్గిచ్చేయాలి. ఓకే ఓకే చూద్దామా? ఎస్. గుమగుమలాడిపోతుంది. చూడ్డానికి అయితే ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ గా క్రీమ్ వేసేద్దాము. మళ్ళీయా? ఓకే, మరి శ్రీలత గారు వంట అయిపోయింది. కాంపిటీటర్స్ చూడు ఎలా చూస్తున్నారు కదా. ఏంటి అలా అంటే దీనికన్నా బాగా చేద్దామని చూస్తున్నారా, లేకపోతే మన వంట వీక్ అవుతుంది? ఈ వంట గురించి మీ అభిప్రాయం ఏంటి? వంట గురించి అంటే అన్ని చాలా ఫ్లేవర్స్ యాడ్ చేశారు దాంట్లో. కాజు కానీ అండ్ క్రీమ్ చాలా
బాగుందా చూడడానికి? బటర్ అన్ని యాడ్ చేశారు. ఇంకా దానికన్నా గట్టిపోటీ ఇవ్వాలనేసే మేము మా శ్రీలత గారు అంటే మీ వంట అయిపోయింది, ఇప్పుడు దాన్ని చేయడానికి వెళ్ళదు, ఆల్రెడీ ప్లాన్స్ లో వాడు ఉన్నారు కాబట్టి అక్కడ కూర్చొని బాగా వేస్తున్నారు. సో ఎంత వరకు వచ్చినట్టు అయిపోయినట్టేనా? డిష్ అవుట్ చేద్దామా? ఓకే, క్యారెట్ ఫ్లవర్స్ డెకరేషన్. మష్రూమ్ మహారాణి రెడీ. ఓకే, టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ మహారాణి తయారు చేసే విధానం: ఒక పాన్ లో కొద్దిగా వెన్న, నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగాక జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన మష్రూమ్స్, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మహారాణి రెడీ. ఓకే, మరి మష్రూమ్ మహారాణి తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చూడాలి, కానీ టేస్ట్ చూసే ముందు టేస్ట్ చూడబోయే ముందు అది మొత్తం మీరే తినాలి. స్పెషల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ స్నిగ్ధ గారు. వంట కాదు, మీకు బాగా తెలిసిందే, డాన్స్ కూడా కాదు. పాట మా కోసం మంచి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒక కండిషన్ అబ్బా. ఏంటబ్బా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డాన్స్ చేస్తే మేము పాపం. ఫస్ట్ పాట, తర్వాత ఆట. అది బాగుంది. ఓకేనా? రెడీ 1 2 3. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వు ఏదో 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 చెయ్యొద్దే, సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ ఎమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే. నీకు నిజమే చెప్పనా, నీకు నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి తిల్లానా, నాలో ఏదో అల్లరి, అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా. వహువహా వహువహా ఏమిటంటారు ఈ మాయని, ప్రేమతంటారు ప్రేమేనా. నన్నే చూస్తూ నా మాటల్లో ముంచేస్తూ ఓ ఎమ్మో ఎమ్మో ఏదో చెయ్యొద్దే, సోకుల కాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ ఎమ్మో ప్రాణం తీయొద్దే. సూపర్ పెర్ఫార్మెన్సెస్ చూసేసాం కదా, మరి ఇప్పుడు బ్యాలెన్స్ టేస్ట్. ఇదిగో ప్రేమతో ఇంత కలర్ఫుల్ గా ఇంత టేస్టీగా చేస్తే అలా పరిగెట్టి వెళ్ళిపోతే ఎలాగా? ఒత్తి కూర తినాలా? ఒత్తి కూర తింటే తర్వాత చపాతీ ఇస్తాం. అంత అలా చూసి బాగుందంటానబ్బా. అంత చూసి మరి తింటే అని చూసి బాగుందని చెప్పాలి. పక్క నుంచి ఎవరో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు. బాగుందని చెప్పండి. సరే మీరేమనకండి, చూద్దాం ఎలా ఉంది. అబ్బా, మష్రూమ్ తో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చెప్పు స్నిగ్ధ, మహారాణియా మహారాజా? ఇలా అడిగితే ఇది చెప్తాం, మహారాణి అని చెప్తాం. కాదు, పక్కన పెడితే ఈవిడ స్పూను తినేసేలా ఉన్నారు. మన జడ్జెస్కి ఏమి మిగలదు, తీసుకెళ్ళండి. ఓకే, రామమ్మ మహారాణి. మొత్తానికి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి వంటకి. వంటకే కాదు, మీకు కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. చెప్పు కదా, తిని ఒక స్పూన్ తిని 2 స్పూన్లు దానికైతే సూపర్ వంట చేసి మంచి కాంప్లిమెంట్స్ తీసుకున్నాను. బట్ మా కోసం ఇంకొక స్పెషల్ డాన్స్ చేస్తారా? ఓకే, షూర్.
పెట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టుమిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో ఓకే మరి శ్రీలత గారి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసారు కదండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టేస్టీ వంటని మనకి చేసి చూపించడానికి ఈ టీవీలో ఇంకొక పాపులర్ సీరియల్ అభిషేకం నుంచి మనకి మెయిన్ లీడ్ మౌనిక రాబోతున్నారు. మౌనిక ప్లీజ్ వెల్కమ్. ఓకే సో మౌనిక చూసావు కదా శ్రీలత గారు మష్రూమ్ మహారాణి చేశారు. యాక్టింగ్ లో ఎంత కాంపిటీషన్ ఇస్తారో వంటలో కూడా అంతే కాంపిటీషన్ ఇవ్వడానికి అందరు రెడీగా ఉన్నారు. మరి ఏం వంట చేస్తావు నువ్వు? నేను అరటి పువ్వుతో కూర. అరటి పువ్వుతో కూర మంచి ట్రెడిషనల్ రెసిపీ. అరటి పువ్వు అవును మనకి చాలా ట్రెడిషనల్ గా పోటీగా ఉండాలి కదా. అవును సో పోటీలోనే చక్కగా వెరైటీ వంట సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే మరి అరటి పువ్వు కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన అరటి పువ్వు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మరి అరటి పువ్వు కూరకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే సో మౌనిక సీరియల్లోనేమో చక్కగా భారీ భారీ డైలాగులు చెప్తూ ఉంటుంది కానీ బయట చాలా సాఫ్ట్ కదా. ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఓకే దీని తర్వాత పచ్చిమిర్చి. ఓకే ఓకే సో శ్రీలత గారు మీ మష్రూమ్ కర్రీ చక్కగా ఘాటుగా చేశారు కదా. ఈ అరటిపువ్వు కూర మీద మీ అభిప్రాయం ఏంటి? అది కూడా చాలా బాగుంటుంది. బాగుంటుందా? నాకు చాలా ఇష్టం. ఓకే అందుకే కొంచెం భయంగా ఉందా? ఇష్టం ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి. సో మరి మీ వంటకి ఏమైనా కాంపిటీషన్ వస్తుంది అని అనుకుంటున్నారా? దేనికి అదే అది దేనికి అదేనా? నాది చూద్దాం అయిన తర్వాత ఎలా ఉంటుంది. ఓకే దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకే తర్వాత కారం, తర్వాత కొంచెం పసుపు. ఓకే దీంట్లో ఇప్పుడు టమాటోస్ మనం గ్రైండ్ చేసుకున్నది ప్యూరీ వేసుకోవాలండి. ఇలా అయితే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. గ్రేవీ వస్తుంది. అరటిపువ్వు దీంట్లో ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టేసుకున్నాము. సో ఇది కూడా కొద్దిగా మొత్తం అంతా ప్యూరీతో కలిసి మజ్జిగ అలా కూడా వేసి కూడా ఉడికిస్తూ ఉంటారు ఆ వగరు తగ్గడానికి. అండ్ అప్పుడు దానికి అరటిపువ్వు కూడా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో చాలా రకాల క్యారెక్టర్స్ చేస్తూనే వచ్చారు కదా. మరి అభిషేకంలో మీరు చేసే క్యారెక్టర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీకు ఎలా నచ్చింది? అభిషేకం నేను బిగినింగ్ నుంచి కూడా చాలా అంటే ఇష్టపడి చేస్తుంది కదా. అంటే ఇప్పటివరకు చేసినవి అన్ని కూడా ఇష్టపడి చేస్తాను నేను. ఇంకా రేఖ క్యారెక్టర్ అంటే దానికి ఒక పర్టికులర్ ఇది ఉందన్నమాట. చాలా మంచి రోల్.
అండ్ ఫస్ట్ బిగినింగ్లో ఉన్న రేఖకి ఏంటంటే చాలా ఫాస్ట్ కోపం అండ్ అందరినీ ఎలా అంటారా తిట్టేసి నువ్వు ఎంత అన్నట్టుగా ఉండేది యాటిట్యూడ్తో. ఇప్పుడు రేఖ అంటే సేమ్ ఈక్వల్, కాకపోతే కొంచెం డిఫరెన్షియేట్ అనమాట ఇది కూడా. దీంతో ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్. ఓకే, బాగుంది మొత్తానికి. ఈ అరటి పువ్వు కాంబినేషన్ ఏదైనా కూడా మనకి రైస్ లోకి అయితే చాలా బాగుంటుంది కదా, చపాతీలో కూడా బాగుంటుంది. చపాతీలో అంటే ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాం కాబట్టి చపాతీలో కూడా బాగుంటుంది. ఓకే, తీసేద్దామా బౌల్? దీంట్లో కొత్తిమీర చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయిందండి. సో మౌనిక గారు డిఫరెంట్ ప్రాసెస్ లో చేశారు అరటి పువ్వు కూరని. మరి కూర తయారీ విధానం ఏంటి ఇప్పుడు మరోసారి చూద్దాం. అరటి పువ్వు కూర తయారు చేసే విధానం. ముందుగా అరటి పువ్వులో పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అరటి పువ్వు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు కూర రెడీ. ఓకే, మరి మౌనిక తయారు చేసిన అరటి పువ్వు కూర తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ టైం. వంట చేసేసి మంచి మార్కులు కొట్టేశారు. సో మరి ఈ ఉత్సాహంలో చక్కగా మౌనిక ఒక మంచి డాన్స్ చేస్తుంది మన కోసం కదా. ఓకే, సో మౌనిక ఇందాక చక్కగా ప్రామిస్ చేసేసావు మంచి డాన్స్ చేస్తానని. రెడీయా? ష్యూర్. ఓకే, మ్యూజిక్. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని క్షణం ఆగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు బాణి హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందురేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఇటు పోతుందో ఏమో మరి నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు బాణి ఇప్పుడు పుత్తడి బొమ్మ నుంచి ఇద్దరు పుత్తడి బొమ్మలు మన ముందుకి రాబోతున్నారు. ఓకే, శిరీష్ అండ్ దివ్య, ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్. సీరియల్ లో మాత్రం ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారండి, కానీ ఇక్కడ మాత్రం చక్కగా కలిసి నవ్వులు చిందిస్తూ వచ్చేసారు వంటలు చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఈ సెలబ్రేషన్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మచ్ యాక్చువల్లీ అభిరుచి కూడా మేమిద్దరం ఇలా క్లోజ్ గా ఉండడానికి మాకు ఒక ఛాన్స్ దొరికింది. సో దానికంటే ఇలా కలిసి వంటలు చేయడం చాలా బాగుంటుంది. ఓకే, సో మరి ఏం వంట చేస్తున్నారు? మేమిద్దరం కలిసి పుత్తడి బొమ్మ పూర్ణాలు తెలుసు కానీ పుత్తడి పూర్ణాలు మనం చూడలేదు. స్పెషల్ పుత్తడి బొమ్మలు చేస్తే అవి పూర్ణాలు, పుత్తడి బొమ్మ పూర్ణాలు. స్పెషల్ సో అయితే ఇద్దరు కలిసి ఒకే వంట చేస్తారు. నైస్. ఓకే, సో వీళ్ళు పెట్టిన పేరు పుత్తడి బొమ్మ పూర్ణాలు. సో పూర్ణాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూర్ణాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, మినప్పప్పు 1/2 కప్పు, బియ్యం 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి మన పుత్తడి బొమ్మలు రెడీగా ఉన్నారండి వంట చేయడానికి. స్టార్ట్ చేద్దామా దివ్య, శిరీష? ఓకే, సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు? శనగపప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టింది. బాయిల్ చేసేసి హాఫ్ బాయిల్ చేశారు.
తిన్నారంటే ఇంకా అంతేనా? ఎక్కడ లొకేషన్ ఎక్కడ అవును గీత, ఇంతకీ స్నిగ్ధ ఎక్కడ? స్నిగ్ధ 100 years అబ్బా. ఎక్కడికి వెళ్ళిపోయారు అలా అంటూ ఉంటుంది కానీ ఇంతకీ గుడ్ క్యాచ్. అలా కాల్ వస్తే పక్కన అంతేనా? ఇదిగో ఇందాక మనం ఏమో ఇన్వైట్ చేయడానికి వెళ్తేనేమో ఫోన్ లో అది అని చెప్పారు. ఈవిడ బిజీగా ఉండి మనల్ని అంటారు మళ్ళీ. సరే ఇక్కడ చూసారా గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారా? సో వీళ్ళిద్దరు పుత్తడి బొమ్మ పూర్ణాలు చేస్తున్నారు. స్వీట్ ఇష్టమైన స్వీట్ బాగా ఇక్కడ మేము మాట్లాడుతుంటే నువ్వు దాంట్లో బెల్లం కూడా వేసేసినట్టున్నావు. అవును. బెల్లం తర్వాత యాలకుల పొడి చెప్తే వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేసుకుంటారు. ఓకే. బెల్లం వేసి యాలకుల పొడి అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్. సో వెరైటీగా డ్రై ఫ్రూట్స్. ఎస్. మనం మాటల్లో కూడా వచ్చిపోయాం. చక్కగా ఆయిల్ కూడా హీట్ చేసుకుంటే హీట్ అయిపోతుంది. ఎస్. డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఓకే. ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. ఓకే. దివ్య చక్కగా పిండి అంతా కలిపేసినట్టున్నావు. మొత్తం కలిపేసాను. వెరీ గుడ్. మనము ఉండలు చేసుకోవడానికి వీలుగా కలిపేసాను. నూనె వేడి అవ్వాలి కదా, రౌండ్స్ చేసి పెట్టుకుంటే చక్కగా అవ్వగానే వేసేసుకోవచ్చు. ఆహా, ఇద్దరు కలిసి ఎంత చక్కగా వంట చేస్తున్నారు. మళ్ళీ మాకు అదృష్టం వస్తుందో రాదు. చూసే వాళ్ళకి స్టోరీ ట్విస్ట్ చేయండి. సడన్ గా డైరెక్టర్ కనబడ్డారు అనుకో, ఆ చేతిలో ఉంది ఒకళ్ళు వేసి కాదు వద్దమ్మా, పూర్ణాలతో కొట్టుకోవద్దు, కావాలంటే గిరటలు ఇస్తాము. సో ఇద్దరు చక్కగా కష్టపడి ఉండలు చేసేసాము. ఆయిల్ హీట్ అయితే మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అన్నిటికన్నా ఒక పెద్ద ఉండ వచ్చింది, అది నీకే. నా మీద వేసి కొడతావా ఏంటి? తినడానికి. ఈ రోజు స్నిగ్ధ గారి మీద అందరికి ప్రేమ ఎక్కువ అయిపోయింది. రకరకాల ఇంతమంది ఆడవాళ్ళలో ఉన్నది కాదండి, పాపం అమ్మాయేనండి. హరితేజ కూడా చెప్పండి. అంతే కదా, టామ్ బాయ్. అది కొంచెం బెటర్ అండి. నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నావు అనుకో, నేను ఫ్యూచర్ లో ఎవరన్నా ఆవిడ వచ్చిందా అంటే ఆవిడెవరో ఆయన అంటానేమో. ఆయిల్ వేడైపోయింది, అయిందా? బౌలింగ్ అందులో. సో చక్కగా పిండి, బియ్యం, మినప్పప్పు నానబెట్టేసి రుబ్బేసుకున్నారా? నానబెట్టేసి రుబ్బేసుకున్నాము. అందులో ఏమన్నా సాల్ట్ లాంటిది వేసారా? కొంచెం పూత పిండి సాల్ట్ కొద్దిగా, కొంచెంగా. మనకి ఎంత స్పూన్ కావాలా? ఇదిగో అమ్మ, ఆవిడ వేస్తుంది కదా, నువ్వు తీ. వేయించే లోపు అర్థమైందమ్మా. పాప ఇందాక నుంచి ఆయన ఆయన అని పిలుస్తుంది కదా, అందుకని పాపతో ఒక డ్యూయట్ సాంగ్ వేద్దాం అనుకుంటా. అయ్యో నాకు సిగ్గు. కదా పద, ఇందాకంటే ఆయన ఆయన అన్నావు. అంతే అంతే అంతే. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే ఊగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిరిలో, నీవేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన కాసైనా, అలిగిన నా చెల్లి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh my Priya, Priya, oh my dear Priya, na 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 na. ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా, దోబూచులాటే వయసు ఆడిందా, తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది. అన్నా నిన్నదలను నీకేం కానివ్వను,
కదిలే నా కలకు ప్రాణం నేను. ఏమంటావో ఏమంటావో ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన కాసైనా అలిగిన నా చెల్లి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything. ఓకే చక్కగా గుమగుమలాడుతూ పూర్ణాలు రెడీ అయిపోయాయి. దీంట్లో ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తాను. ఫినిషింగ్ ఏంటది? దీనికి ఇలా హోల్ చేసి దీంట్లో ఇలా నెయ్యి వేయాలి. అప్పుడు కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి పుత్తడి బొమ్మ పూర్ణాలు. వావ్. ఓకే, మరి వీళ్ళిద్దరు పాట అయ్యేలోగా ఈ పుత్తడి బొమ్మలు ఇద్దరు పూర్ణాలు చక్కగా వేయించేసి ప్లేట్ లోకి తీసేసి నా చేతిలో పెట్టేశారండి. మరి స్నిగ్ధ టేస్ట్ చూడాలి. మరి టేస్ట్ కొంచెం వేడిగా ఉంది కదా, అందుకే కొంచెం కొద్దిగా మీరు అలాగా ఊదుకుంటా ఉండండి, వాళ్ళేమో తయారీ విధానం చూస్తారు. ఓకే, మరి పూర్ణాలు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. పూర్ణాలు తయారు చేసే విధానం: మినప్పప్పు బియ్యం నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన శనగపప్పు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి ముందుగా సిద్ధం చేసుకున్న పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని కరిగించిన నేతితో సర్వ్ చేసుకుంటే పూర్ణాలు రెడీ. పీన్ సెఫ్టీ పీన్ ఇన్ పీన్ అవుట్. అది డైటింగ్ చేసే వాళ్ళకంట. అన్ని వాసన చూడటం ఏంటి? బాగుందా? బాగుంది కదా. నెయ్యి సరిపోయినా ఇంకొంచెం కావాలా? చాలా తేడా ఉంది. బాగుందా? బాగుంది కదా. బాగుంది. ఓకే, బాగుంది వరకే కాదా? గెస్ట్లు ఏమంటారో తీసుకెళ్ళండి. వంట అయిపోయింది కాబట్టి అందరికీ తెలుసు శిరీష సూపర్ డాన్సర్. మా ఆడియన్స్ కోసం కూడా ఒక మంచి డాన్స్ చేస్తావా? నేను డాన్స్ చేయాలంటే ఇక్కడ రాజు గారు మంచి కార్వింగ్ చేస్తారు. నేను ఎప్పుడు డైరెక్ట్ గా చూడడానికి ఛాన్స్ దొరకలేదు. ఆయన ఒక్కసారి నాకు ఏదైనా డిఫరెంట్ గా చేసి కార్వింగ్ చేసి చూపిస్తే నువ్వు డాన్స్ చేస్తావా? మరి ఇప్పుడు మన కోసం స్పెషల్ కార్వింగ్ చేయడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే, ఏం చేస్తున్నారు ఇంతకీ? ఎంతో మందికి చాలా చాలా ఇష్టమైన కార్వింగ్ అండి. అవునా? రోజ్ ఫ్లవర్. వావ్, ముఖ్యంగా ఆడవాళ్ళకి. సో ఫస్ట్ బేస్ కట్ చేసుకున్నాండి. ఓకే, తర్వాత పెటల్స్ కొరకు సో రౌండ్ ఒక లేయర్ ని రౌండ్ గా తీసేసాం. ఓకే ఓకే, సో ఇక్కడ మనం పెటల్ మార్కింగ్ వేసుకుంటాం. హాఫ్ సర్కిల్. ఓకే ఓకే, 4 పెటల్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఎలా అయితే ఒక లేయర్ తీసేసాను ఇక్కడ నుంచి కూడా పెటల్స్ కిందగా ఒక లేయర్ తీసేసాను. సో ఆ పెటల్స్ కి తగలకుండా జాగ్రత్తగా కిందది మాత్రమే తీయాలి. సో అంటే ఆ పెటల్స్ కొంచెం మనకు ఎలివేట్ అవుతాయి. అవునవును. ఓకే, సో ఇలాగా. సో నెక్స్ట్ రో ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తుంది. ఓకే ఓకే, సో అంటే రోజ్ ని మనం కింద నుంచి చేస్తున్నాం, కింద నుంచి పైకి తీసుకెళ్తున్నాం. సో అలాగే నెమ్మదిగా లేయర్స్ గా తీసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే డైరెక్ట్ గా బీట్రూట్ తో కూడా మీరు చాలా సార్లు చూపించారు. అదేంటంటే డైరెక్ట్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ రెడ్ పింకిష్ కలర్ అనేది. సో ఇది కూడా తీసుకుని మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 4th పెటల్ నుంచి సైజ్ తగ్గిస్తూ వెళ్తామండి. కొంచెం లోపల బడ్ ఉన్నట్టు ఉంటుంది. సో మనకి ఇలాగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. అవును, ఎప్పుడు రెడ్ అంటే బోర్ కొడుతుంది కదా, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. సో ఇలా మనం సైజుని బట్టి మనకు లేయర్స్ ఎన్ని వస్తాయి అనేది సైజ్ మీద డిపెండ్ ఉంటుంది. అవునవును, పెద్ద రాడిష్ తీసుకుంటే పెద్ద పువ్వు వస్తుంది, చిన్న తీసుకుని బడ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఈ లాస్ట్ చాలా డెలికేట్ కదా రాజు గారు? అవునండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వావ్. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ వచ్చింది, కలరింగ్ అన్నమాట. కబాబ్ స్టిక్. సో ఇక్కడ బేస్ నేను కీరాది అంటే మామూలుగా ఇది కట్ చేసి మనం పడేస్తుంటాం కదా. అవును. సో ఇది తీసుకున్నాను, కొంచెం లోపల నుంచి ఆ గుజ్జు తీసేసి. సో ముందుగా ఈ ముక్క పెట్టేసి సో సైడ్ లో కొంచెం లీవ్స్ ఉంటే బాగుంటుంది కదా, పైనాపిల్ లీఫ్ తీసుకున్నాను.
సో రోజ్ లీఫ్ లాగానే అది కూడా కొంచెం ముళ్ళగా ఉంటుంది కాబట్టి పైనాపిల్ లీఫ్ తీసుకున్నారు. ఒక 4 లీవ్స్ మనకు బాగుంటాయి. సో 4 వైపులా. అవును, బాగా అసలు చాలా రియలిస్టిక్ గా ఒక కొమ్మ, దానికి లీవ్స్, అలాగే పువ్వుని పట్టుకుని ఉండే ఆ గ్రీనిష్ పార్ట్ కూడా పెట్టారు. సో ఇక్కడ వావ్, వైట్ రోజ్ రెడీ అయిపోయింది ఇప్పుడు. సో దీన్ని కొంచెం కలరింగ్ చేస్తున్నాను. ఓకే. సో జస్ట్ ఈ అడ్జస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇలా. ఓ, ఆ రేకులకి మాత్రమే అంటుకునేలాగా చేయాలి. వావ్, రోజ్ ఫ్లవర్ రెడీ. వావ్, చాలా బాగుంది కదండి కావింగ్. సో ఈ కావింగ్ చాలా సార్లు చూపించారు, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ కలరింగ్ కూడా చాలా ఈజీ కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, బ్యూటిఫుల్ కావింగ్ చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు, చక్కటి కార్వింగ్ చేసి చూపించినందుకు. శిరీష్ అడగగానే అడగగానే కార్వింగ్ చూపించారు కాబట్టి ఇప్పుడు మేము అడిగినందుకు నువ్వు వెళ్ళి మంచి డాన్స్ చూపించాలి. ఇంకొకటి కాదని లేదు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. యౌవనమే నీ పరమే పులకించే వేళ నాయదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల. జడివాలై ప్రియాననే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దా. కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా. ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేవి. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంట సుధాకర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. ఓకే, మరి వాళ్ళ ఫుల్ మస్తీ అండ్ వంటలు మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎస్, ఈ మస్తీ ఇక్కడతో ఆగిపోలేదండి, ఈ హంగమ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అలా కొనసాగుతూనే ఉండాలి, అది మీరు చూసి ఎంజాయ్ చేయాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాకు ఇలా గ్యాప్ లో మ్యాప్ వేసారు. అవును, మరి మేము ఇంత సెట్ చేసుకుని అంత మందిని పిలిచి అంత ప్రొడక్షన్ పెట్టి అంత కెమెరాలు పెట్టి మధ్యలో అందరికి ఫుడ్లు పెట్టి వాటర్ పెట్టి కోకోనట్ వాటర్ పెట్టి షూటింగ్ చేసుకుని నీకు స్టోరీ చెప్పాను. నవమదన నవమదన కలపకు కన్నుల